రాహుల్ గాంధీ భారత భావి ప్రధాని కావాలని ఈ సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చిన మా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ అఖిలేష్ శుక్లా గారు, స్టేట్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, కోదండారెడ్డి గారు, పెద్దలు వారందరినీ గౌరవిస్తూ నాకు ఇచ్చిన ఈ పదవికి బాధ్యతతో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీల మధును అత్యధిక మెజార్టీతో గెలిపేయడం కోసం కిసాన్ కాంగ్రెస్ కార్యకర్తలు సమేతమైన అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మోదీ రైతు వ్యతిరేకి. 3 నెలలుగా పంజాబ్ రైతులు ఆందోళన చేస్తే 3 నల్ల చట్టాలను 2 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకొని రైతుల చావులకు, గాయాలకు చివరికి తుపాకీ గుండ్లకు కూడా కాల్చి చంపడం పియబెట్టిన కారణం ప్రధాని మోదీది. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం 2,884 రూపాయల మద్దతు ధర ఉండాల్సింది ఈరోజు 2,200 ఉంది. అంటే 600 రూపాయలు ఒక క్వింటాల్కు చొప్పున తగ్గించి ఇంటూ ఈ 9-10 సంవత్సరాలుగా, అంటే ఒక్కొక్క రైతుకు దాదాపుగా ఒక ఎకరం ఉంటే ఈ 10 ఏళ్లలో 1,00,000 రూపాయల నష్టం, 10 ఎకరాలు ఉంటే 10 లక్షల నష్టం. ఇవన్నీ పెట్టుబడిదారి కార్పొరేట్ వ్యవస్థకు అద్దం పట్టి వాళ్లకు ఏజెంట్లుగా ఉండి, నాకు భార్యా పిల్లలు లేరు, దేశ సేవే అని, ధర్మం అని ప్రగల్భ మాటలు మాట్లాడిన మోదీ మే 13 తర్వాత ఆయనే పదవీచ్యుతుడు కాక తప్పదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకతను గమనించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చింది వాస్తవం. మేము రైతులకు అండగా ఉంటాం. రైతులకు గతంలో ఏకకాలంగా కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒకేసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసి 73,000 కోట్ల రూపాయలు రైతులకు అందించిన గొప్పతనం కాంగ్రెస్ పార్టీది. చరిత్ర ఎప్పుడు మార్చబడదు. చరిత్రలో ఎప్పటికీ ఏది జరిగేది ఉందో అది రాస్తుంది. 10 సంవత్సరాలుగా ఏ రైతులను ఆదుకొని ఈ 2 ప్రభుత్వాలను ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ను సాగనంపిర్రు. కేంద్రంలో బీజేపీని సాగనంపేది దగ్గర పడ్డ సమయం ఆసన్నమైంది. రైతులందరూ ముక్తకంఠంతో కాంగ్రెస్ను గెలిపేయాలని, కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి తెలంగాణ నుంచి 15 ఎంపీ సీట్లు గెలిపించి బహుమతిగా ఇవ్వాలని ఎన్ని కుతంత్రాలు పన్నినా ప్రజలు నిశ్చయించుకున్నారు. ఈ 2 ప్రభుత్వాలతో ఒరిగింది ఏమీ లేదని. ఏది ఏమైనా భారతదేశ చరిత్రలో కాంగ్రెస్కు గొప్పతనం ఉన్నది. 139 సంవత్సరాలు దాటి 140 సంవత్సరాలు కడిగిడుకున్న సందర్భంగా మాకిక్కడ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, మంత్రులు సమైక్యతతో ప్రజా సంక్షేమ పాలన కావిస్తుర్రు, ప్రజాపాలన గావిస్తుర్రు. 6 గ్యారంటీలు అమలు చేసి ముందుకు తీసుకుపోతున్న తరుణం. ఇప్పుడు బాకీ ఉన్నదల్లా రైతు రుణమాఫీ. ఈ 15 ఆగస్టు తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. రైతులకు కూడా రైతు భరోసా అనే దాన్ని 7,500 రూపాయలను యాసంగి నుంచి ఇస్తూ ఎంఎస్పి మద్దతు ధరతో పాటు మేము మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా ఏం చెప్పినాం, బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది వర్షాకాలం పంట నుంచి అమలు జరుగుతుందనే విషయాన్ని ధరణి పెద్దలు కోదండారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అది అమలు జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్ళు. వాళ్ళు ఇచ్చే గెలుపు ఓటములను స్వీకరిస్తూ ముందుకు సాగిన వాడే రాజకీయ ప్రస్తావన గావించబడతారు. ఇది జై హింద్, జై కాంగ్రెస్, జై జవాన్, జై కిసాన్.